రామాయణ మహాకావ్యము అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం సంపత్ నగర్ గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. సీతారామలక్ష్మణులను అయోధ్యకు తీసుకురావడానికి సముద్రమంతటి సేనతో గంగానది ఒడ్డుకు చేరిన భరతుడు. సేనాసమేతముగా భరతుడు భారద్వాజాశ్రమములో ఆతిథ్యము పొందుట. మరునాడు తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమైపోయాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి, వీళ్ళు ముగ్గురు మీ అమ్మలు కదా, వీళ్లల్లో ఎవరో నాకు చెప్తావా అన్నాడు. అప్పుడు భరతుడు, సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ సింహంలా నడవగలిగినవాడు అదితిధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి మా అమ్మ కౌసల్య. వీరులు పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర. రాముడు అరణ్యవాసానికి వెళ్లడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయ నా తల్లి అని అన్నాడు. నా దోషణ అవగంతవ్యా కైకేయి భారతత్వయ రామ ప్రవ్రాజనం హయేతత్ సుఖ ఉదర్కం భవిష్యతి దేవానాం దానవానాం చరు ఇసీనాం భావితాత్మనాం హితమివ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. అప్పుడు భారద్వాజుడు, ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే, కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి ఋషులకి రక్షణ అనేది కలగడం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్లేటట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంకా ఎన్నడూ కైకేయందు దోషం పట్టకు అన్నాడు. భారద్వాజుడి మాటలు విన్న భరతుడు, సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవీయండి అన్నాడు. అయితే నువ్వు ఇలా దక్షిణాభి ముఖంగా వెళ్లి నైరుతికి తిరిగితే అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది. అందులో నుండి జాగ్రత్తగా ఏనుగుల్ని గుర్రాలని నడిపించుకుంటూ వెళ్లితే అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకిని నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు అని భారద్వాజ మహర్షి చెప్పారు. అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ, సీత, నువ్వు లక్ష్మణుడు నా పక్కన ఉండగా ఈ నదిలో స్నానం చేస్తూ ఈ వనాలని, ఈ వనంలోని మూగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరములు చీటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది సీత, నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదనలని సంతోషపెట్టానని వారు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకు వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది. అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి.
లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుండి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు. భరతుడి సైన్యంలోని ఏనుగుల గుర్రముల పదఘట్టనలని విన్న రాముడు ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదు. ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఎవరో ఒక రాజో లేక ఒక రాజా ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది అని లక్ష్మణుడిని పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూట పర్వతములలో ఆనందముగా జీవించుట. అయోధ్య కన్నా ఈ మందాకిని నది ఒడ్డున చిత్రకూట పర్వతములలో సీతమ్మతో కలిసి ఉండటము ఎంతో ఆనందదాయకముగా ఉన్నదని రామచంద్రమూర్తి పలుకుట. ఆనందముగా సీతారాముల కొరకు భోజనము సిద్ధము చేస్తున్న లక్ష్మణమూర్తి. లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమీ కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో అగ్నిం సంశమేతో ఆర్య సీతా చ భజతాం గుహాం సజ్యం కురుష్వ చాపం చ శరాం చ కవచం తథా. అన్నయ్య, వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటినీ తగ్గించేసేయి. లోపలున్న బాణాలు, ధనుస్సులు, అక్షయ బాణతూనీరాలు పట్టుకుని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకి పంపించడమే కాకుండా శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తరక్షణం భరతుడి తల, కైకేయ తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక వాళ్ల కళేబరాలని క్రూర మూగాలు తింటుంటే చూసి నేను సంతోషిస్తాను అన్నాడు. లక్ష్మణుడి మాటలను విన్న రాముడు, లక్ష్మణ, ఎందుకు తీసుకురావాలి ధనస్సు? వాటితో భరతుడిని సంహరించాలా? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను. నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్లి యుద్ధం చెయ్యనా? ధర్మమర్థం చ కామం చ పృథివీం చాపి లక్షణ ఇఝామి భవతామధ్యే ఎతత్ ప్రతిశ్రు ఇనోమితే. ధర్మము కాని, అర్థము కాని, కామము అనగా కోరిక కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా నా తోడ పుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వారు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్టు ప్రవర్తించాడా? మరి నీకు భరతుడి మీద ఎందుకో అనుమానము అని రాముడు చెప్పినా కాని లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను. భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని అని రాముడు అన్నాడు. ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు, అన్నయ్య, నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని తనని తీసుకెళ్లడానికి నాన్నగారు వచ్చుంటారు అన్నాడు. అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకి లేచి ఆ సైన్యం వైపు చూసి, నాన్నగారు అధిరోహించేటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది. ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు. కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణ. నా మనసు ఏదో పీడని శంకిస్తుంది అన్నాడు. ఇంతలో భరతుడు, ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తలమీద పెట్టుకుంటానో అప్పుడు నా తలమీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
తం తు కృష్ణ అజినధరం చీరవల్కలవాససం దదర్శ రామం ఆసినం అభితః పావక ఉపమం సింహస్కంధం మహాబాహుం పుండరిక నిభ ఈక్షణం పృథివ్యాః సగర అంతాయా భక్తారం ధర్మచారిణం. గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్థత కలిగినవాడైన రాముడు ఈనాడు నారచీర కట్టుకొని ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చునేసరికి చూసిన భరతుడి మనస్సు ఆగలేదు. నా వలన అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వస్తూ రామా అని ఒకసారి పిలిచి శోకభారంతో నేలమీద పడిపోయాడు. అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీనాంబరాలు కట్టుకొని అంగరాగములు గంధము మొదలైన పరిమళ భరితములు పూసుకుని తిరగవలసినవాడు ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి ఈ మధ్య పర్ణశాల కట్టుకుని ఉంటున్నాయన తమ్ముడంట, ఈయన ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట, రాజ్యం వద్దని ఆ అన్నయ్యని తీసుకెళ్లడానికి తమ్ముడు వచ్చాడంట. ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు. ఆహా ఏనీ అన్నదమ్ములయ్యా అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి భరతుడిని పైకి లేపి స్వస్థత కలిగిన తరువాత తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకుని పైకి ఎత్తి, నాన్నా భరత, ఈ వేషం ఏంటి? నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవైపోయి నల్లగా అయిపోయావు. చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుండి ఎప్పుడు వచ్చావు? అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు? నాకు ఎందుకో భయంగా ఉంది. దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా. చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా. పురోహితులని సరైన వాళ్లని పెట్టుకున్నావా? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి వేళకి వర్షాలు పడతాయి. ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా? ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది. అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటికి రాకపోవచ్చు. నువ్వు వాళ్ల మీద గద్దిస్తే వారు నిన్ను చూసి భయపడవచ్చు. అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే వాళ్లకి నీ మీద భయం లేకపోవచ్చు. అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకోవాలో ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా? సీతారామలక్ష్మణులను చిత్రకూట పర్వతములపై కలుసుకున్న భరత శత్రుఘ్నులు. మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా? ఉపధ పరీక్షలు అంటే రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి వాటిని ఎవరికీ తెలియకుండా ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటే ఆ కానుకలని చూసి ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే విదేశరాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజే కొంతమందిని పంపి నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు. అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు. అలాగే రాజ్యంలో 18 మంది మీద 3 గూఢచారులని పెట్టాలి. కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుండి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు. ఈ 3 గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు. అలాగే యువరాజు మీద, ప్రధానమంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు. విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హోదాలలో ఉన్నవారి దగ్గర గూఢచారులని పెట్టాలి.
ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు. రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచః కిం మే ధర్మాద్విహీనస్య రాజధర్మః కరిష్యతి. రాముడి మాటలు విన్న భరతుడు, అన్నయ్య, నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని నాకు ఎందుకు అన్నయ్య ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి. నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్య, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడూ ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు. అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని. నువ్వు వాళ్ల కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు? అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని 2 కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ 2 కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్లావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవాళ నాన్నగారు లేరు అన్నయ్య. నువ్వు వెళ్లిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది అన్నాడు. ఈ మాట విన్న రాముడు కూర్చున్న చోటనుంచే కింద నేలమీద పడి మూర్చుపోయి అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్లమన్నప్పుడు కాని ఏడవని రాముడు ఇలా నేలమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చారు. సీత మృతస్తే శ్వశురః పిత్రా హీనో అసి లక్ష్మణ భరతో కుఖమాచస్తే స్వర్గతం పృథ విపతిం సీతా పురస్తార్వజతు త్వమిణమభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతి హ్యాసా సుదారుణ. వాళ్లని చూసిన రాముడు, భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీత, మీ మామగారు మరణించారు. లక్ష్మణ, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీత, బయలుదేరు అన్నాడు. రాముడిని కన్న తండ్రిలా ఎల్లవేళలా కాపాడుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు. అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్లేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది. అలాంటి నడకని దారుణమైన నడక అంటారు. అప్పుడు రాముడు మందాకిని నదిలో స్నానం చేసి దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి పణశాలలో ఉన్నటువంటి గారకాయలని బద్దలు కొట్టి ఉండచేసి రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని వాటిమీద పడచలు పెట్టాడు. తాను ఏది తింటున్నాడో అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి. అలా దశరథుడికి తద్దినం పెట్టాక నలుగురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు, అన్నయ్య, నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్నమాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు. నేను భరించలేను. అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సినవాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమన్నారు. నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చిన దాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు అని రాముడు అన్నాడు. ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. రాముడిని చేరుకోవాలనే తొందరలో భరతుడు మిగతా పరివార జనుల కంటే ముందు వచ్చాడు. అప్పుడు కౌసల్య ఆ మందాకిని నది ఒడ్డున ఉన్నటువంటి గారపిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది.
అందరూ అక్కడికి చేరుకున్నాక భరతుడు లేచి, అన్నయ్య, ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం 4 కాళ్ల జంతువులు ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా? మనిద్దరము దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది? అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, ఒక మహాసముద్రంలో 2 పుల్లలు కొట్టుకొని వెళ్లిపోతున్నాయి. అవి కొంతకాలం కలిసి నీళ్లల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒకరోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులో నుండి ఒక్కడిగా వచ్చామో మళ్లీ అందులోకి ఒక్కడిగానే వెళ్లిపోతాము. తోడుగా వచ్చేవారు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్లిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్లిపోయారు. దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి అన్నాడు. అప్పుడు భరతుడు, అన్నయ్య, నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది. బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వలన ఆయన ఒక పొరపాటు పనిచేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పనిచేస్తే కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చేయవలసిన ధర్మముంది. కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు అన్నాడు. రామభరతుల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు. ఈ మాటలు విన్న రాముడు, దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్లకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ 2 వరాలు అడిగింది. మళ్లీ ఆ 2 వరాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుండి చూసినా రాజ్యం నీకే వస్తుంది. తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి. త్వం రాజా భవ భరత స్వయం నరాణం వన్యానాం అహం అపి రాజరాణి మువిగాణం. నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్లిపో. నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్లి చెట్టు కింద కూర్చొని మూగాలని నేను పరిపాలిస్తాను. అందుకని భరత నువ్వు వెళ్లిపో అన్నాడు. భరతుడు చిత్రకూట పర్వతములలో సీతారామలక్ష్మణులను చేరుట. సీతారాములను రాజ్యమునకు తిరిగివచ్చి పట్టాభిషేకము చేసుకోవలసనదిగా ప్రార్థిస్తున్న భరతశత్రుఘ్నులతో కూడిన అయోధ్య నగరము. అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి, నేను ఇందాకటి నుండి నీ మాటలు వింటున్నాను రామ. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని? దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని ఆయన భార్య అయిన కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు దగ్గర నుండి వీర్యాన్ని పుచ్చుకొని ఆ శుక్లాన్ని తన సోనితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది. అందులో నుండి నువ్వు పుట్టావు. తల్లేమిటి తండ్రేమిటి నువ్వు పెంచుకున్నావు. ఈ పిచ్చి భక్తి పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్లిపోతుంది. అప్పుడు ఈ అమ్మతనాలు నాన్నతనాలు ఏమీ ఉండవు. చనిపోయిన వాళ్లని పట్టుకొని ఏడిస్తే వారు మాట్లాడుతున్నారు. వెళ్లిపోయిన వాడి మాటకి కూడా గౌరవమేమిటి? వాళ్లతో పాటే ఆ మాట కూడా వెళ్లిపోతుంది. ఇంకా సత్యము ధర్మము అంటావేంటి? అసలు ఇవన్నీ ఎందుకొచ్చాయో నేను చెప్పనా రామా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దగ్గర దానాలు ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాల్ని రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు తద్దినాలు లేవు. అన్నీ ఒట్టిదే.
పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే వాడి ఆకలి తీరదు కాని చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా? ఎవడు చెప్పాడు ఇవన్నీ? హాయిగా ఉన్న దానిని అనుభవించు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్లతో, జాబాలి, నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటివాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్పిందో అది చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు. ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కావు. మన సంప్రదాయంలో వేదమే సత్యం. ఇహలోకములో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహాపురుషులు 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసినవారు ఊర్ధ్వలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినవారు హీనేనులలోకి వెళ్లిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ శరీరముతో 3 తరాల వరకు పితృలోకములో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెబుతోంది. నీలాంటి నాస్తికుడిని దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు. నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. ప్రవర్తన తెలియనివాడిని సత్యం యవ ఈశ్వరోల్లోకే సత్యం పద్మా సమాశ్రిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నా అస్తి పరం పదం. ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీవంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్య దశరథ మహారాజు? నాకు ఇవాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది అన్నాడు. ఈ మాటలు విన్న జాబాలి గజగజ వణికిపోతూ, నేను వేదాన్ని తిరస్కరించినవాడిని, నమ్మని వాడిని కాదు రామ. భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మగారి నుండి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి, ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు. తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ 3 తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటికి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కాని మళ్లీ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యము నుండి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మము తప్పిన వాడివి అవ్వవు. అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామా, నీమీద నాకు నమ్మకం ఉంది. నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కాని నేను ఇచ్చిన వరం ఎందుకు పనికిరాకుండా పోయిందని నా తండ్రిగారు బాధపడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనేవాడు బయటికి వచ్చేది. ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనేవాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు. అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించలేను అన్నాడు. అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి దర్భలు తీసుకుని వచ్చి, ఇక్కడ పరవండి. నేను ముఖం మీద బట్ట వేసుకొని ఏది చూడకుండా రాముడికి ఎదురుగా కూర్చుంటాను అన్నాడు. పూర్వకాలంలో రాజు తప్పు చేస్తే, ధర్మం తప్పితే బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకుని రాజుకి ఎదురుగా కూర్చునేవారు. రాజుకి తన తప్పుని తెలియచేయడం కోసమని. అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచేశాడు. వాటిమీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకుని కూర్చున్నాడు. నువ్వు నన్ను ఇలా నిర్బంధించచ్చా భరతా? నేను ఏ తప్పు చేశానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు? ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ 2వ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి. అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు రాముడు.
అప్పుడు భరతుడు లేచి ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి, రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు, అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను, లేకపోతే నా బదులు రాముడు రాజ్య పాలనం చేస్తాడు, నేను అరణ్యాలలో ఉంటాను అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు నవ్వి, భరత, అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్లమని చెప్పలేదు. 14 సంవత్సరములు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్య పాలన చేస్తాను. అప్పటి వరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దగ్గరికి వచ్చి, రాముడు చెప్పినట్టు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు. చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుండి జలం రాకుండా ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు, కాని నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను అని రాముడన్నాడు. ఈ సమయంలో వశిష్ఠుడు లేచి, అయితే రామ, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరములు పరిపాలిస్తాడు, నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు అని చెప్పి తాను తీసుకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి, ఆ భరత, ఈ పాదుకల మీద రాముడిని ఒకసారి ఎక్కి దిగమను, ఇక నుండి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి అన్నాడు. వశిష్ఠుడు త్రికాలవేది, ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని, అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు. భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి వాటిని రాముడి పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒకసారి వాటి మీద ఎక్కి దిగాడు. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. తతః శిరసి కుయిత్వాతు పాదుకే భరతః తదా ఆరురోహ రథం హృయిష్ట శత్రుఘ్నిన సమన్విత. భరతుడు సంతోషంగా ఆ పాదుకలని తన శిరస్సు మీద పెట్టుకుని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి పయనమయ్యాడు. అయోధ్యకి వెళ్లాక ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి తాను ఏ పని చేసినా ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు. తరువాత రాముడి దగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి, ఇక్కడ దగ్గరలో ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చేయుటకు సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు. అందుకని మేము ఇక్కడ ఉండకుండా దూరంగా వేరొక వనానికి వెళ్లిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగారు. ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు. ఇక్కడే ఉంటే నాకు వారు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం శౌచాన్ని కోల్పోయింది అని రాముడు తన మనస్సులో అనుకొని సీతా లక్ష్మణులతో కలిసి ఆ తాపసులతో బయలుదేరాడు. చిత్రకూట పర్వతములపై సీతమ్మతో కౌసల్య, సుమిత్ర, కైకేయులు. వశిష్ఠుల వారి నిర్ణయముతో 14 సంవత్సరములు బంగారు రామపాదుకలు సింహాసనముపై ఉంచి భరతుడు రాముని రాజ్యముగా రాజ్యపాలన చేయుటకు అంగీకరించుట. భరతుడు రామచంద్రమూర్తి పాదుకలను పూజించుట. అలా కొంత దూరం ప్రయాణించక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి, నా భార్య పేరు అనసూయ, కర్దమ ప్రజాపతి దేవహుతుల కుమార్తె. ఆమె చాలా వృద్ధురాలు. ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది. దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది. ప్రజలందరికీ అన్నం పెట్టింది. ఆమె 10,000 సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది. సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ, సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది కనుక ఆమె దగ్గరికి ఒకసారి పంపించు అని అన్నాడు. తన దగ్గరికి వచ్చిన సీతమ్మని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అని పలికింది, సీత, నువ్వు మహాపతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు,
హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్పు అని అడిగింది. అప్పుడు సీతమ్మ, నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది. అరణ్యాలకి బయలుదేరే ముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసినవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మా అని పలికింది. సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ, సీత, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు. అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు అని పలికింది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి, సీత, ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. అయోధ్య నగరమునకు దూరముగా ఉండుటకే సీతారామలక్ష్మణులు చిత్రకూట పర్వతములు విడిచి ప్రయాణము చేస్తూ అత్రి మహాముని ఆశ్రమమును చేరగా సీతమ్మ అనసూయమ్మను దర్శించుట. సీతమ్మ మాటలకు సంతోషించిన అనసూయమాత కొన్ని కానుకలు సీతమ్మకు ఇచ్చి, సీత, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు. అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు అని పలికింది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి, సీత, ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. తరువాత అనసూయ సీతమ్మని తన దగ్గర కూర్చోపెట్టుకొని, నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది. నాకు నీ కళ్యాణం గురించి చెప్పు అని పలికింది. అప్పుడు సీతమ్మ, జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీత అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక శివధనుస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలసం తీసుకుని వచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడని కనుక శివధనుస్సుని విరిచాను. నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే మీరు కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్ధాంగిని అయ్యాను అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది. తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటు వెళ్లమంటారు అని అత్రి మహర్షిని అడుగగా ఆయన, ఇక్కడ రాక్షసులు, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్లు తెచ్చుకునే దారి ఒకటి ఉంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలో వెళ్ళండి అని ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దగ్గర, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకొని సీతారామలక్ష్మణులు ఆ దారిలో తమ ప్రయాణాన్ని సాగించారు. మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు. రామాయణ మహాకావ్యము అయోధ్య కాండము సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. రామాయణ మహాకావ్యము అయోధ్య కాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము.